అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అప్లై చేసుకోవచ్చని మే 6వ తేదీన ఒక జీవో అయితే రిలీజ్ చేసింది. దాంతోపాటు కొత్త రైస్ కార్డుకి సంబంధించి దాంట్లో 7 ఆప్షన్స్ కూడా ఇచ్చింది. ఆ ఆప్షన్స్ ఏంటి, అసలు ఆ జీవోలో ఏమేమి రిలీజ్ చేశారు అన్నవి ఈ వీడియోలో చూద్దాం. అంతేకాకుండా ఈ వీడియో ద్వారా కొత్త రేషన్ కార్డు మరియు ఆ జీవోలో ఏ ఆప్షన్స్ ఇచ్చారు అనేది, వాటిని ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇంకా అంతేకాకుండా ఆ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, ఏ ఆప్షన్స్ని మనం చేసుకోవచ్చు అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్, ఏ డాక్యుమెంట్స్ ఇస్తే మెంబర్స్ని యాడ్ చేస్తారు, ఏ డాక్యుమెంట్స్ ఇస్తే మెంబర్స్ని డిలీట్ చేస్తారు, అసలు స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, సరెండర్ అంటే ఏంటి, మొత్తం వివరాలు ఈ వీడియోలో అయితే చూద్దాం. అస్సలు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకే ఒక్క లైక్ని అయితే కొట్టండి. అయితే ఇక వీడియోలోకి వెళ్తే, దాదాపు 2 సంవత్సరాలుగా రేషన్ కార్డు యొక్క ఈ ఆప్షన్స్ కోసం అయితే చాలా మంది జనాలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ విషయం అయితే ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, మొదట న్యూ రేషన్ కార్డ్, న్యూ రేషన్ మెంబర్ని ఎలా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అయితే న్యూ రైస్ కార్డ్ ఆప్షన్. దీన్ని న్యూ రైస్ కార్డ్ అని కూడా అంటారు. దీనికి కావాలి అనుకుంటే, న్యూ రైస్ కార్డ్ కావాలి అనుకుంటే, ఇప్పటి వరకు ఎవరైతే రేషన్ కార్డు కానీ రేషన్ కార్డులో అసలు వాళ్ళకి ఇప్పుడు దాకా రేషన్ కార్డు ఉండదో అటువంటి వాళ్ళకి ఈ న్యూ రేషన్ కార్డ్ అనే ఆప్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ న్యూ రేషన్ కార్డుకి అప్లై చేయాలంటే మీ దగ్గర ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి అంటే, మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్, మీరు ఎవరినైతే కొత్త రేషన్ కార్డులో యాడ్ చేసుకుంటున్నారో అందరివి ఆధార్ కార్డులు అయితే ఉండాలి. ఆధార్తో పాటు ఒకవేళ చిన్నపిల్లల్ని కానీ మీరు యాడ్ చేయాలన్నట్లయితే వారి యొక్క బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. దాంతోపాటు ఆధార్ ప్రూఫ్, మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో ఆ సచివాలయ పరిధిలో మీకు ఆధార్ ప్రూఫ్ కూడా ఉండాలి. అదైతే కంపల్సరీ. ఆధార్ ప్రూఫ్ కూడా కంపల్సరీ. సో ఇవి 3 అయితే ఉండాలి. దాంతోపాటు ఎవరినైతే యాడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈకేవైసీ కూడా చేయవలసి ఉంటుంది. వన్స్ అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా ఈకేవైసీ చేయాలి. ఇది వరకు అంటే ఈకేవైసీ వాలంటీర్లు, గత ప్రభుత్వంలో వాలంటీర్లు చేసేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లు లేరు కాబట్టి కొత్త రేషన్ కార్డు ఎక్కడైతే అప్లై చేస్తారో ఆ సచివాలయంలో అక్కడే ఈకేవైసీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ కొత్త ఆప్షన్ కూడా మీరు మీ సచివాలయాలకి వెళ్ళి మీ సచివాలయాల్లో చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ ఏరియాలో, మీరు ఎక్కడైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉంటారో ఆ సచివాలయంలోకి వెళ్ళి చేసుకోవాలి. ఇక వేరే సచివాలయాలకి వెళ్తే వారైతే చెయ్యరు, వేరే దగ్గర అయితే మీరు చేసుకోలేరు. అదైతే ఖచ్చితంగా గమనించండి. సో ఫస్ట్ ఇది న్యూ రైస్ కార్డుకి సంబంధించింది. దీనికి సర్వీస్ ఛార్జీలు ఎంత అంటే 40 రూపాయలు తీసుకుంటారు. ఆ గ్రామాల్లో అయితే డిజిటల్ అసిస్టెంట్ చేస్తారు. అదే పట్టణాల్లో అయితే అర్బన్లో అయితే ఆ వార్డ్ అడ్మిన్ సెక్రటరీ ఉంటారు. వాళ్ళకి ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో సర్వీస్ ఛార్జీలు ఎంత అంటే 40 రూపాయలు తీసుకుంటారు. కొత్త రేషన్ కార్డు అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు కావాలి. దాంతోపాటు పిల్లలైతే ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ పెళ్ళి అయిన వాళ్ళు అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అవి కూడా చూపించాలి. అంతేకాకుండా పెళ్లి కార్డు, ఫోటో ఇవన్నీ చూపించవలసి ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మెంబర్ ఎడిషన్ టు రైస్ కార్డ్. మెంబర్స్ని ఎవరినన్నా యాడ్ చేయాలి అంటే, సపోజ్ చిన్నపిల్లలు పుట్టుంటారు, వాళ్ళు ఇంకా కార్డులో లేకుండా ఉంటారు. వాళ్ళని యాడ్ చేయాలి అంటే ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్. రెండోది, ఎవరన్నా మ్యారేజ్ అయ్యి ఉంటారు, వాళ్ళని యాడ్ చేయాలంటే మ్యారేజ్ అయ్యి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే
ఇన్విటేషన్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికేట్, ఇన్విటేషన్ కార్డు, పెళ్ళి అయిన అబ్బాయి అమ్మాయి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ది ఫోటో కూడా చూపించవలసి ఉంటుంది. సో మరలా వాళ్ళ ఆధార్ కార్డు, అడ్రస్ అంతా కూడా ఆ సచివాలయ పరిధిలో ఉన్నారో ఆ అడ్రస్లోనే ఉండాలన్నమాట. ఆ అడ్రస్లో ఉండి ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే అప్లై చేయగలుగుతారు. సో ఇది సెకండ్ థింగ్. దీనికి సర్వీస్ ఛార్జీ ఎంత అంటే 23 రూపాయలు తీసుకుంటారు. అర్బన్ అయితే మీరు వార్డ్ అడ్మిన్ సెక్రటరీ దగ్గర చేయించుకోవచ్చు, లేదా గ్రామాల్లో అయితే డిజిటల్ అసిస్టెంట్ చేస్తారు మీకు. ఇక స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్. ఇక స్ప్లిట్టింగ్ చేయడానికి కూడా ఏంటంటే ఖచ్చితంగా అందరూ ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. ఎవరైతే యాడ్ చేయాలనుకుంటున్నారో లేదా ఎవరినైతే స్ప్లిట్ చేయాలనుకుంటున్నారో అందరూ ఒకే మ్యాపింగ్లో అయితే ఉండాలి. మ్యాపింగ్లో ఉన్నప్పుడు మాత్రమే స్ప్లిట్ చేస్తారు. అది చేయడానికి కుదురుతుంది. దీనికి ఖచ్చితంగా ఎవరెవరు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరివి ఆధార్ కార్డులు అయితే కంపల్సరీగా తీసుకెళ్ళాలి. అయితే తీసుకొని తర్వాత మెంబర్ డిలీషన్ ఎవరైనా చనిపోయి ఉంటే రైస్ కార్డులో నుండి వాళ్ళని డిలీట్ చేసేయచ్చు. ఆ డిలీట్ చేయడానికి ఖచ్చితంగా వారి యొక్క ఎవరైతే అది చనిపోయి ఉంటారో వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అయితే వాళ్ళకి ఇవ్వాలి. డెత్ సర్టిఫికేట్ ఇచ్చైతే మీరు ఆ డిలీషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా సర్వీస్ ఛార్జ్ ఎంతంటే 23 రూపాయలు తీసుకుంటారు. తర్వాత సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్, సరెండర్ చేసేకి కూడా ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ అయితే ఇవ్వాలి. ఆధార్ ఎవరికి ఇవ్వాలి? ఎవరిదైతే రైస్ కార్డులో సెల్ఫ్ ఉంటుందో వాళ్ళ ఆధార్ వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళ ఆధార్లో మీకు ఎప్పుడైతే అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. ఎవరైతే సెల్ఫ్ ఉంటారో వాళ్ళది అక్కడ అడ్రస్ ప్రూఫ్ ఉన్నట్లయితే ఆ ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ని కానీ ఇచ్చినట్లయితే వీళ్ళకి చేంజ్ ఆఫ్ అడ్రస్ అది చేయడం జరుగుతుంది. దీనికి 23 రూపాయలు తీసుకుంటారు. తర్వాత కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ ఇన్ రైస్ కార్డ్, దీనికి కూడా ఆధార్ ఇస్తే సరిపోతుంది అన్నమాట. ఆధార్ మొబైల్ నెంబరు అంటే ఆధార్కి లింక్ అయ్యే మొబైల్ నెంబర్ ఇచ్చినారంటే అది కరెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఈ 7 సర్వీసులు కూడా దేనికైతే కావాల్సింది ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు అయితే తర్వాత ఇవ్వాలి. ఆ తర్వాత అడిషన్ డిలీషన్ వాళ్ళకైతే డిలీషన్ అయితే డెత్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి. చిన్నపిల్లలని యాడ్ చేయాలంటే చిన్నపిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి. పెద్దవాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళైతే మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్ ఫోటో, మ్యారేజ్ ఇన్విటేషన్ అయితే ఉంటే ఇవన్నీ అప్లై చేసుకోవడానికి కుదురుతుంది. మీకు ఏది కావాలో దీంట్లో ఏ సర్వీస్ కావాలో ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్తే మీరు అక్కడ సచివాలయంలో సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇవి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవి. తర్వాత ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే జూన్ 6వ తేదీన ఇది లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. కాబట్టి మీరు జూన్ 6వ తేదీ లోపల ఈ ఆప్షన్స్ మీకు ఏ ఆప్షన్స్ కావాలో ఆ ఆప్షన్స్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత డేట్ ఎక్స్పాండ్ చెయ్యొచ్చు, అంటే చెయ్యరు అని చెప్పట్లేదు, చెయ్యొచ్చు, బట్ జూన్ 6వ తేదీ లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. ఒకవేళ సైట్ కానీ క్లోజ్ అయిపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మీరు తొందరగా అప్లై చేసుకోండి. థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు న్యూ రైస్ కార్డ్కి అందరూ అప్లై చేయొచ్చా అంటే అందరూ అప్లై చేయలేరు. ఎందుకంటే న్యూ రైస్ కార్డ్ అప్లై చేయాలంటే ఖచ్చితంగా 6 స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఎవరైతే ఆ 6 స్టెప్పులు ఫాలో అయ్యి దీన్ని అధిగమిస్తారో వాళ్ళకే ఈ కొత్త రైస్ కార్డు వస్తుంది. దీన్ని ఇదివరకు 6 స్టెప్ వెరిఫికేషన్ అని కూడా అనేవాళ్ళు. అవి ఏంటి అంటే జీవోలోనే ఇచ్చారండి. అవి ఏంటో చూద్దాం ఒకసారి. ఎవరైతే గ్రామాల్లో 10,000 రూపాయల కన్నా నెలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుందో, అదే పట్టణాల్లో అయితే 12,000 రూపాయల కన్నా నెలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళకైతే కొత్త రేషన్ కార్డు రాదు. రెండవది, ఒకవేళ ఎవరైతే కొత్త రేషన్ కార్డు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ కట్టకూడదు, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండకూడదు. ఇంకొక విషయం ఏంటంటే
వారి కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా దాటి ఉండకూడదు. వాళ్ళ పేరుతో ఎటువంటి 4 వీలర్ అంటే కార్లు కూడా ఉండకూడదు. సో వీటితో పాటు మున్సిపాలిటీలో ఇల్లు 1000 చదరపు అడుగుల కన్నా దాటి ఉండకూడదు. ఆ 6 విషయాలు ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన 6 విషయాలు ఎవరైతే అంటే ఇప్పుడు చెప్పిన 6 స్టెప్ వెరిఫికేషన్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ కొత్త రైస్ కార్డ్ అనేది అప్లై చేయడం జరుగుతుంది, వాళ్ళకే వస్తుంది. వీటితో పాటు వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా అంటే ఒకవేళ 4 వీలర్ ఉన్నా, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, లేదా గవర్నమెంట్ పెన్షన్ ఉన్నా కానీ, లేక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, ఇంట్లో ఏ ఒక్కరు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే జాబ్ చేస్తున్నా కూడా సరే మీకైతే కొత్త రేషన్ కార్డు గవర్నమెంట్ అయితే ఇవ్వదు. ఇదైతే గమనించండి. ఎవరైతే నెలసరి ఆదాయము, ఇంటి ఆదాయము, కుటుంబ మొత్తం ఆదాయము 10,000 రూపాయల కన్నా లోపల ఉంటుందో, రూరల్లో అయితే అదే అర్బన్లో అయితే 12,000 రూపాయల కన్నా లోపల ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డ్ అనేది వస్తుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ తెలుసుకొని వెళ్ళండి. వీడియో కొంచెం క్లమ్జీగా ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. సో వీడియో ఇంత డీటెయిల్గా అయితే చెప్పాను. మీకు కనుక ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మంచి మంచి వీడియోస్ అయితే మొత్తం ఇన్ఫర్మేషన్తో అయితే వస్తాను.